వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ధన్యవాదాలు. ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఈ మానవుడే వల్లనే జీవిస్తున్నామని మనం గుర్తుంచుకోవాలి. ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో రాజ్యాంగాలు మన అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం వల్ల ఎన్నో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇలా జీవించడానికి ఆస్కారం కావాలని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఆశయాల పట్ల ఆయన చుట్టిన బాధ్యత వ్యవహారాన్ని అందరూ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై భీమ్. ఇక్కడికి పిలవగానే అందరూ మేము అంబేద్కర్ బర్త్డేకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. ఆయన ఆశయాలు అనగా మన వాళ్ళు చదువుకోవాలన్న వాడే అదృష్టవంతుడు, ఆస్తులు అంతస్తులు ఉన్నవాడు కాదు. ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళే ఈ సమాజానికి ఉపయోగపడతారనే ఆలోచనతో ఆయన ముందు ఆలోచనలు ఆయన ఏవి చేయాలన్నా చదువు పట్ల మంచి జ్ఞానం ఉండాలా, పిల్లలు ప్రతి ఒక్కరు మంచిగా ముందుకు సాగాలని ఆయన ఆశయాలు కోరుకుంటూ ఆయన ఆశయాలకు అందరూ అనుగుణంగా చదవడమే ముఖ్యంగా చదువుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా చాలామంది ఉన్నారు, అందరూ చదువుకోవాలా. ఆయన లక్ష్యము చదవాలా. చదివిన వాడే చాలా అదృష్టవంతుడు. అంబేద్కర్ అంటే ఒక ఆశావాదిగా ప్రజలలో జీవించే ఒక వెలుగు లాంటి మనిషి. అతను ఆశించిన ఫలాలను మన ప్రతి ఒక్కరు వెళ్ళాలని చేస్తూ ప్రతి ఒక్కరు అంబేద్కర్ నడిచి ఆయన అందించిన మార్గాన్ని ప్రతి ఒక్కరు కులమత భేదాలు లేకుండా అందరం కలిసి ఆయన రచించిన రాజ్యాంగం పట్ల అట్టం పట్ల ప్రతి ఒక్కరు కొత్త సమస్యని ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. జై భీమ్. ఈరోజు మన అంబేద్కర్
ఘనంగా జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం ఈ అంబేద్కర్ జిల్లా ఆవిష్కరణ నాయకులు కూడా సహకరించినట్టు ప్రకాష్ గారి అంబేద్కర్ ఆశయాలు ప్రోత్సహించడం అంతరించడం మన ఆర్థిక సామాజిక న్యాయం జరగాలని అంబేద్కర్ తన రాజ్యాంగంలో పేర్కొన్నారు. రాజ్యాంగం ఎంతమంది రాసిందంటే ఆ జమాన్లో 78లో అండరానితనం బాగుంటుంది. ఆ రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆయన పొందుపరిచిన అంశాలతో అండరానితనం మన గ్రామంలో కూడా అప్పుడు అండరానితనం 80sలో నేను అప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు మన విలేజ్లో కూడా 2 రాష్ట్రాల విధానం ఉంది. అది నేను రద్దు బాగా వ్యతిరేకంగా నేను పోరాడినా. మీకు తెలియదు మన గ్రామంలో 2 రాష్ట్రాల విధానం ఉంటే రద్దు చేయించలేదు. ఇది మంచి పద్ధతి కాదు, వాళ్ళు మనం సేమే అని చెప్పి మా ఊళ్ళో స్థాయిలు మనం మాది సాయన్న జీతం ఉండే మాకు నేను వాళ్ళు వినిపిస్తుండి నీళ్ళు ఎదిపిస్తుంది. మా అమ్మ ఉత్పత్తి వ్యతిరేకించినా కానీ మా అమ్మని వ్యతిరేకించడమే పద్ధతి కాదమ్మా. వాళ్ళకు మనం మేమే రక్తం అందరికి సమానం ఉంది కాబట్టి అంటే మంచి పద్ధతి కాదమ్మా అని చెప్పి మా అమ్మ సమాధానం చెప్పడం జరిగింది. అందుకే నా ఇంటి నుంచే శురు చేసిన నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటరానితనానికి వ్యతిరేకంగా ఉన్నా. నేను మతంకు కులానికి అన్నింటికి వ్యతిరేకంగా మనం జీవించాలా, మన గ్రామాభివృద్ధికి కూడా కృషి చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మన సమాజంలో ఇప్పటి కూడా కొంత అక్కడక్కడ ఉంది. అది కూడా రూపాపాల మనందరం ప్రతి బీసీ కానీ ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఓసీ అందరూ కలిసి కులమత భేదం లేకుండా చూసుకుంటేనే మన నిజమైన ప్రజాస్వామ్యం వచ్చినట్టు. డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో అంటరానితనం మావింది ఇంకా మా పాల అక్కడక్కడ ఉంటే అది కూడా కృషి చేస్తున్నారు. మొన్న గ్రామ పంచాయతీ బిల్లుకి శాంక్షన్ కూడా ఎమ్మెల్యే గారు చెప్పి మరీ ఒప్పించి మెప్పించి గ్రామ పంచాయతీ బిల్లు కూడా శాంక్షన్ అయింది. ఎన్ఆర్ఎస్ కింద 10 లక్షలు శాంక్షన్ అయింది. బీచ్ రోడ్ కూడా 5 లక్షలు శాంక్షన్ అయింది. ఎమ్మెల్యే గారు కృషి ఉంది. మేము కూడా రాజకీయాల గతంగా సర్పంచ్ ప్రియాంక గారికి పూర్తి సపోర్ట్ చేస్తూ గ్రామాభివృద్ధి ముఖ్యం, రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఎప్పుడు ఎన్నో ఎన్నికలు వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి సర్పంచ్ కానీ వార్డు మెంబర్స్ కానీ రాజకీయ నాయకులు అందరూ కలిసి ప్రతిపక్షము అధికార పక్షం లేకుండా అందరూ కృషి చేస్తేనే అభివృద్ధి చెందుతుంది. మేము గ్రామం ఎంతో వెనుకబడి ఉంది. గ్రామంలో ఇప్పుడు మళ్ళీ ఒక 30 ఇళ్ళు కావాలా, 30 ఇళ్ళు 30-40 ఇళ్ళు కట్టే పరిస్థితులు ఉన్నారు కాబట్టి అందరూ కలిసికట్ట ఉండి ఎమ్మెల్యేలతో కొట్లాడి ఇంకొక 30 ఇళ్ళు సాధిస్తే మన గ్రామంలో కొద్దిగా పెద్ద అవుతుంది. మన గ్రామం కూడా చూడటానికి కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే గరీబ్ వాళ్ళు అందరు కిరాయి ఉంటారు, కొంతమంది పూల పెంకలు ఉన్నాయి, కొంతమంది కోతులు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇంట్లో మంజూరు కూడా నా వంతు పూర్తి సహకారం ఇస్తా. ఎందుకంటే గ్రామంలో అందరం కలిసికట్టుగా పార్టీ భేదం లేకుండా అభివృద్ధి కృషి చేయాలని కోరుతున్నా. హనుమాన్ల గుడి కూడా శాంక్షన్ అయింది. దానికి కూడా కమిటీ మెంబర్స్ కానీ సహకరించి దానికి కొద్దిగా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి పెట్టి హనుమాన్లకు శాంక్షన్ అయిందని కూడా మనం టెండర్ ప్రక్రియ టెండర్లో పెట్టుకోకుంటే అది మన అసమర్థత అవుతుంది. కాబట్టి ఆ టెండర్ ప్రక్రియ పెట్టి దానికి కట్టడానికి కృషి చేయాలని కమిటీ మెంబర్స్కు నేను కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ఈ రోజు జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతి, ఈరోజు జయంతి కాదేది నేను అనుకుంటున్నాను, ఇది అంబేద్కర్ పండుగ అయితే ప్రపంచ దేశాలంతా తిరిగి ప్రపంచ దేశాల గురించి చదివి ఈరోజు భారతదేశ ప్రజలకు ఒక స్వేచ్ఛాపరమైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప మహోన్నతుడు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికో ఒక కులానికో ఒక వ్యక్తికో చెందినటువంటి వ్యక్తి కాదు. ఈయన అందరి వాడు. మనం ఏ విధంగా అయితే దేవుళ్ళ పండుగలు చేసుకుంటామో ఈరోజు భారతదేశం మొత్తంలో అంబేద్కర్ పండుగ ఘనంగా నిర్వహించినటువంటి ఎందుకంటే ఆయన ఆనాడు సామాజిక ఆర్థిక కుల వివక్షల మీద పోరాటం చేసి ఆయన గొప్ప పోరాటాలు చేసి ఈరోజు మనందరికీ కూడా ఇంత మంచి స్వేచ్ఛను ఇంత మంచి మనం ఒక గాలి వేస్తున్నాం, కూడు గుడ్డ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇంత మంచి హక్కులు కోరుకుంటున్నామంటే అది అంబేద్కర్ పుణ్యమే. ఆయన కల్పించినటువంటి పుణ్యంలో ఈరోజు పురుషుడికి సమాన భాగంగా స్త్రీలకు అవకాశాలు ఇవ్వడం, స్త్రీలకు పురుషులతో సమానంగా స్త్రీ ఒక నాయకురాలు తయారైతుందంటే అది అంబేద్కర్ పుణ్యమే. మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈరోజు మహిళలు ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు, అది అంబేద్కర్ పుణ్యమే. ఈరోజు మన ఉప్పాలపల్లి గ్రామంలో కూడా ఇది మూడో అనుకుంటా, ఉప్పాలపల్లి గ్రామం ఏర్పడినప్పటి నుంచి 3వ మహిళా సర్పంచ్గా ఏర్పడినటువంటి అవకాశం కలిగింది, అది కూడా అంబేద్కర్ పుణ్యమే. ఈ విధంగా ఆయన
ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి ఆయన, ఒక దేవుడి రూపంలో మానవ రూపంలో వచ్చినటువంటి గొప్ప మేధావి మహనీయుడు అంబేద్కర్. ఆయన ఆశయ సాధనాలను, ఆయన కొనసాగించినటువంటి ఆలోచన విధానాలను మనం ముందుకు తీసుకెళ్తూ ఆయన బాటలు నడవాలని, ఇది ఒక వర్గానికో ఒక కులానికో మాది మీదని తేడా లేకుండా నేను ప్రతిసారి నేను చెప్తా ఉన్నా, నేను ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ నేను చెప్తా ఉన్నా, అంబేద్కర్ మనవాడు, అంబేద్కర్ అందరివాడు, మీవాడు మావాడు అనే భేదం లేకుండా అందరివాడుగా భావిస్తూ ఆయన ఆలోచనలు కొనసాగించాలి, ఆయన ఆశయాలను సాధించాలి. మనం అదే దృష్టితో మనం ముందుకు సాగాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క అంబేద్కర్ యువజన సంఘ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. ప్రియాంక గారికి మరియు ఉప సర్పంచ్ నరేష్ గారికి మరియు వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దమనుషులకు, ఇక్కడ వచ్చిన యువతకు మరియు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నిజంగా ఈరోజు మనం దీన్ని నెలకొల్పి ఇంచుమించు 16 సంవత్సరాలు అవుతుంది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ చిన్న దేశంగా అధికారికంగా నిర్వహణ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. గ్రామ పంచాయతీ ముఖ్యంగా అంబేద్కర్ గారు వారి యొక్క జీవన విధానం మన బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నతికి, రాజ్యాంగంలో వాళ్ళ యొక్క స్థితిగతులను పొందుపరిచి మనకు ఒక దారి చూపెట్టి అందరం కూడా ఎస్సీ సామాజిక వర్గమే కాదు, బీసీల అణగారిన వర్గాలకు కూడా మనకంటూ ఒక చట్టాన్ని కొట్లాడి ఆయన ప్రపంచ దేశాలు తిరిగి మనకు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదం తీసుకోవడానికి అప్పుడు ఉన్నత హోదాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గాలందరినీ కూడా మెప్పించి వాళ్ళను ఎదుర్కొని మనకు అన్ని విధాలు అన్ని రాజ్యాంగంలో మన అనవర్గారిన వర్గాల కోసం కృషి చేసి వాళ్ళ ఫలితాలను ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే ప్రతి ఒక్క కారణం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్క యువకుడు కూడా చదువుతూ తెలుసుకుంటూ ఆయన ఆశయాలను కృషి చేయాలి. చదువు అంటే సమాజంలో చదువుకోవాలి, పుస్తకాలు చదివితేనే దాని మీద అవగాహన రాదు. సమాజంలో ఆయన ఎట్లా మెల్లిండు, చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నాడు, ఎక్కడెక్కడ చదువుకున్నాడు, దాన్ని ఎట్లా రూపు ఎట్లా దాన్ని తీసుకపోయి మనకి యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రసాదించిండో దాన్ని అవగాహన కల్పించుకో బాధ్యత యువకుల్లో ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఒక 20 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదివినటువంటి మేము ఈరోజు డిగ్రీలు చేసినాం, బీటెక్లు చేసినాం, ఇంజనీరింగ్ చేసినాం అని చెప్పుకుంటారు. కానీ కనీసం సమాజం పట్ల, ప్రజల పట్ల అవగాహన లేదు. అవగాహన రాహిత్యంతో మన సమాజం ఎటుపోతుందో అనేది ఒక సెల్ ఫోన్ ప్రపంచంలోనే ఉన్నది. దాన్ని కూడా మీరు మార్చుకోవాల్సిన ఉద్దేశం గ్రామంలో ప్రతి ఒక్క యువకులపై ఉంది. ముఖ్యంగా ఈ యొక్క అంబేద్కర్ స్ఫూర్తితోటి ఇవాళనో రేపు మన పార్లమెంట్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కోసం కాన్స్టిట్యూన్సీలు కూడా దేశ జనాభా పెరిగినప్పుడు మనకు 545 కాన్స్టిట్యూన్సీలు ఉంటే రేపు 1000 పైన చిల్లర ఎంపీలు, మనకు 200 చిల్లర తోటి ఎమ్మెల్యేలు డిలిమిటేషన్ ప్రక్రియ కోసం రేపు పార్లమెంట్ సమావేశం జరిగి దీనికి ముఖ్య కార్యక్రమం అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రేపు పార్లమెంట్లో తీర్మానం చేసి మన మహిళలకు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవన్నీ కూడా దేశంలో అనేక మార్పులు తీసుకొస్తుందంటే దాంట్లో ప్రతి ఒక్క అంశంలో అంబేద్కర్ గారి పాత్ర లేదు. మన దేశ అభివృద్ధిలో కంపల్సరీ ఆయన పాత్ర ఎంతో ఉంది. దీనికి అందరం కూడా మనము సహకరించి గ్రామంలో ఎలక్షన్లు వస్తూ పోతుంటాయి. వచ్చిన అంత మాత్రాన గెలిచిన వాళ్ళమే ఇది ఓడిపోయిన వాళ్ళ మీద కాదు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజకీయాలన్నీ పక్కన పెట్టి మన గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ కూడా అనుభవాలు గ్రామంలో ప్రతి ఒక్కరం కూడా రాజకీయంగా చేసిన అందరి గ్రామాభివృద్ధిలో అందరి పాత్ర కీలకం. దానికి ఖచ్చితంగా మేము అందరం కూడా ముందున్నాం.
దాంట్లో సలహాలు సూచనలు తీసుకొని అందరూ ముందకపోతే మన గ్రామం ఇంకా ప్రశాంత్. ఇప్పుడు మొన్న ఇంద్రమ్మ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఇంద్రమ్మ ఇళ్లలో 30 ఇళ్ళు మన మండలే కాదు మన కాన్సెస్లో ఉప్పలపల్లి ఎంత గ్రేట్ అంటే ఇచ్చిన ప్రతి హౌజును కూడా కట్టుకొని ప్రజలు ఇదేళ్ళు ఇంకా 30-40 ఇచ్చినా కూడా దానికి ఎంతో సహకారం అందిస్తాం. అందరం కూడా డెవలపింగ్ విషయంలో మనం అందరం ఒకటే. గ్రామాభివృద్ధి డెవలపింగ్ విషయంలో ఎవరు కూడా అన్ని విధాల సహకారం అడిగితే దానికి సహకరించడానికి సిద్ధంగా ఉంటాం. ఎప్పుడైనా అభివృద్ధి కోసం నేను ఎప్పుడైనా అడుగు ముందరనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా దీన్ని ఆలోచించుకొని ముందరికి పోతే బాగుంటుంది. నాకు ఈ అవకాశం కల్పించిన గ్రామ పంచాయతీ సిబ్బందికి మన కుల బాంధవులందరికీ అంబేద్కర్ సంఘం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నా యొక్క ఉపన్యాసాలు